మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి 2 సార్లు చదువుదాము. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. పరిగెత్తద్దు, స్పష్టంగా నెమ్మదిగా ప్రతి పదం విడదీస్తూ అర్థమయ్యే రీతిగా మనం చదువుకున్న వాక్యాన్ని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మరొక పర్యాయం అందరూ కూడా నాతో పాటు కలిసి చదవండి వచనాన్ని. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను, ఆయన సన్నిధిని అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యాలు లూకా రాశాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని పిలుస్తూ ఉన్నాడు. సంఘం దేవుని సంఘం. ఒకవేళ భూలోకంలో మనం పేర్లు పెట్టుకోవచ్చేమో కానీ దేవుడే సంపాదించిన సంఘం. నేను ఈ సంఘాన్ని కట్టాను, ఆ సంఘాన్ని కట్టాను, వాళ్ళను రక్షించాను, వీళ్ళను రక్షించానని మనం చెప్పుకోవచ్చు. పేతురుతో ప్రభు అన్నాడు, నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. పేతురు ఒక పాత్ర మాత్రమే. 5,000 మందిని, 3,000 మందిని ఆయన దేవుని వాక్యము ద్వారా పట్టుకున్నాడు. వాళ్ళల్లో రక్షణ కార్యం పేతురు యొక్క మాటలు వినడం వల్ల, అంటే పేతురు దేవుని మాటలు చెప్పడం ద్వారా వారికి కలిగింది. ఆయన సంపాదించిన సంఘంలో నీవు నేను కూడా అంగాలుగా ఉండాలి. ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. ఆయన రక్తధారల చేత ఈ సంఘాన్ని సంపాదించాడు. మరి నీవు అందులో భాగమై ఉన్నావా? ఒకప్పుడు సంఘాన్ని హింసించి సంఘస్థులను కొట్టి చంపినటువంటి సౌలు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని కృప పొంది పాపక్షమాపణ అనుభవించి సంఘములో చేర్చబడ్డాడు. దేవుడు పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. పాపానికి రావలసిన శిక్ష యావత్తు తాను భరించి పాపిని పాప స్వభావము నుంచి విమోచించడానికి అవసరమైన కార్యం ఆయన చేశాడు. మన జీవిత యాత్రలో ఎప్పుడు మనం పాపాన్ని జయించలేము. ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉంటే ఆ పాప స్వభావాన్ని దినదినము చంపి
పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి స్వభావాన్ని మనము ధరించుకున్న వారమై ఒకానొక దినానికి సంపూర్ణంగా దైవత్వములోకి మారుతూ ఉంటాం. కాబట్టి నేను ఫలానా బలహీనత విడిచిపెట్టిన తర్వాత సంఘానికి వస్తాను, దేవుణ్ణి నమ్ముకుంటానంటే అది ఎప్పటికీ అవదు అని గుర్తుంచుకోవాలి. ఉన్న పాటున ఇప్పుడే నేను పాపిని ప్రభా నేను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, తన ఆత్మను మనకి ఇస్తాడు. దినదినము మనలో ఆ స్వభావాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించి ప్రతి బలహీనత పాపము నుంచి మనల్ని విమోచించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి యేసును సొంత రక్షకుడిగా చేర్చుకున్న వారే సంఘం, ఆయన బిడ్డలు. రక్షణ బాప్తిస్మం లేకుండా ఆయన ఆలయానికి నువ్వు సంవత్సరాలు వచ్చినా ఆయనకు నీకు ఎలాంటి సంబంధం లేదు. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు అన్నాడు. రక్షణ పొందు, బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వు, అప్పుడు నీవు సంఘంలో చేర్చబడతావు. సంఘము ఆయన శరీరము గనక ఆయన శరీరంలో ఒక అవయవములాగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అప్పుడు నువ్వు ధన్యుడవవుతావు. పాపపు శిక్ష, నరకపు వేదన నుంచి తప్పించబడతావు. పౌలు గారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడే కానీ పౌలు దేవుణ్ణి అంగీకరించి ఆయన సంఘములో ఒక అంగముగా, దేవుని సంఘంలో ఒక భాగముగా చేయబడ్డాడు. కాబట్టి పాపంలో ఉన్న వారందరినీ దేవుడు పరిశుద్ధపరిచి ఆయన వాక్యము ద్వారా రక్షించి చేర్చుకుంటున్నాడు. ఈ గొప్ప ఆహ్వానాన్ని తృణీకరించకుండా ప్రభువును అంగీకరించు ఆయన సంఘంలో అంగాన్ని అవుతావు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాలు. అపోస్తలులు 2:37-38. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును ఆ కడమ అపోస్తలులను అడగగా, మీరు మారు మనసు పొంది ఆ పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఆయన సత్యాన్ని అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. వీరందరూ అపోస్తుల బోధలో ఉన్నారు, సావాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయుటలో ఉన్నారు, ఎడతెగకయుండిరి అన్నాడు. అప్పుడు ఉద్భవించిన సంఘం ఈ నేటికి ఆయనకు సజీవ సాక్షిగా ఉంది. ఆ సంఘములో చేర్చబడిన వారు ఆయన నామాన్ని ఆ దినాలలో మహిమపరుస్తూ ఆయన్ను ఘనపరుస్తూ వచ్చారు. ఈనాడు సంఘంలో చేర్చబడ్డావా? పాపక్షమాపణ రక్షణ పొంది నీటి బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి ఆయన అంగంగా మారావా? ఇది ప్రాథమికమైన అనుభవం. ఈ అనుభవంలోకి రాకపోతే నువ్వెప్పటికీ కూడా దేవుని బిడ్డవు కాలేవు. ఇది మొదటి విషయం. చూడండి, ఎవరైతే దేవుని సంఘంలో చేర్చబడ్డారో వారిని లోకంలో ఉన్నవారు క్రైస్తవులు అని పిలిచారు. 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. అవును, మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులనబడిరి. మొట్టమొదట అంతియోకియ సంఘములో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులనబడిరి అన్నాడు. క్రైస్తవులు అనబడడానికి వారికి ఉన్న అర్హత ఏంటి?
అంతియొకయ, యెరూషలేం, అనంతరం అందరినీ కూడా క్రైస్తవులు అని జనాంగం పిలుస్తూ ఉన్నారు. ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఆ ఆధిక్యతను అనుభవిస్తున్నావా? పేరుకు మాత్రమే క్రైస్తవుడివా? వారెవరో క్రైస్తవులు అంటే క్రైస్తవులు అనబడం, క్రీస్తును అనుసరిస్తుంటేనే మనం క్రైస్తవులం అనబడతాం. ఆ దినములలో ఉన్న ఆదిమ సంఘానికి ఉన్న అనుభవాలు ఈ దినాలలో ఉన్న మనము కలిగి ఉంటేనే దేవుని పిల్లలం అనబడతాం. దేవుని దృష్టిలోనూ లోకం దృష్టిలోనూ క్రైస్తవులము అనబడతాం. మనకై మేము ఒకవేళ క్రైస్తవులమని అనుకున్నా, పిలిపించుకున్నా, మరి పరలోకంలో మనకు స్థలము ఉండదు. అందుకే రక్షింపబడిన తర్వాత నామార్థకమైన జీవితం రానున్న దినాలలో ఎంతో ప్రమాదకారి అని గుర్తుంచుకోవాలి. అనుభవాలు లేకపోతే, మనం దినదినము అభ్యాసము చేయకపోతే భయంకరమైన ప్రమాదంలో పడతాం. అందుకే ఏ స్థానములో దేవుడు నిన్ను ఉంచాడో మీ మట్టుకు మీరు జాగ్రత్త అంటూ ఉన్నాడు. మీకు మీరే జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాడు. లోకం మీదకి రాబోతున్న భయంకరమైన శ్రమలను తప్పించుకోవడానికి, దేవుని రాకడను ఎదుర్కోవడానికి మనకు జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండేవాడు క్రైస్తవుడు కాదు. మెలకువ లేనివాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు లోకానుభవాలలో పెరగడు, దైవ వాక్య అనుభవాల చేత పెరుగుతాడు. తిమోతితో పౌలన్నాడు, నీవు బాల్యము నుండి వినిన పెంపారుచూ వచ్చిన శక్తి గల లేఖనం, పరిశుద్ధ లేఖనమును మనస్కరించు, దాని అందే మనసుంచు, సాధకము చేసుకో, అప్పుడు నీవు నీ బోధ విను వారిని తప్పిస్తావు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అంత్య దినాలలో, అపాయకరమైన కాలాలలో అలాంటి అనుభవాలు పొందుతున్నామా? నేటి క్రైస్తవులు వేటిల్లో చిక్కుకొని ఎదగలేని పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయాలు ఏంటమ్మా? శరీరాలా హృదయాలా? హృదయాలు శరీరంలోకి రాకముందే హృదయములో ఉన్న తలంపులను బట్టే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, మత్తు వలనను, ఐక విచారాల వలనను, ఆ మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం భూమి అంతటా నివసించు వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు, నిలువబడుటకు అంటే పాత్రులగునట్లు, అర్హులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను అన్నాడు. తిండి మత్తును కలగజేస్తుంది. ఐక విచారాలు కూడా మందంగా చేస్తాయి మన హృదయాన్ని. అందుకే వాక్యం మన హృదయాన్ని గుచ్చదు, నొప్పి తగలదు. వాక్యం విన్నప్పుడు తేలికగా తీసుకుంటాం. నీకు నిజంగా మనస్సాక్షి మెత్తగా ఉందనుకో, చిన్న మాట కూడా లోతుగా నాటబడతా ఉంటుంది. లేకపోతే దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. వాక్య విలువ, వాక్యము యొక్క నొప్పి మనకు కలగనంత వరకు మనం మార్పు చెందం. మత్తు, తిండి, ఐక విచారాలు మందముగా చేస్తాయి.
అకస్మాత్తుగా మన మీదకి ఆపద వస్తుంది. అప్పుడు తప్పించుకోలేని వారిగా అవుతాం. దేవుని రాకడలో ఆయన ఎదుట నిలవబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడి అన్నాడు. నువ్వు ఏ వాక్యాల చేత పెంపారుచున్నావు? దేవుడు స్వరక్తమిచ్చిన సంఘం, ఆదిమ సంఘం తిండితో మత్తుతో ఐక్య విచారాలతో నింపబడి మందం అవ్వలేదు. మెత్తని మనస్సాక్షి కలిగి దేవుని వాక్యానుభవాలలో పెంపారుతూ వచ్చింది. అందుకే ఆత్మలను సంపాదించింది, దేవుని రాజ్యాన్ని కట్టింది. ఎన్ని శ్రమ నింద హింసలైనప్పటికీ కూడా నిలవబడి సాక్షిగా ఉంది. ఆదిమ సంఘం లేదా యెరూషలేములో ఉన్న సంఘమైన, అంతియొకలో ఉన్న సంఘమైన ఏ అనుభవాలను కలిగి ఉంది? మొట్టమొదటి అనుభవం ఏంటి? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యాలు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. నేను నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, నా సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో. నువ్వు సంఘమైతే ఈ అనుభవాన్ని కలిగి ఉంటావు. నువ్వు సంఘమే కాలేదనుకో, ఈ అనుభవాన్ని ఎప్పుడు సంపాదిస్తావు? ఐక్య విచారాల చేత, తిండి చేత, మత్తు చేత మందమై ఉన్నావా? లేక ప్రార్థనలో ఎదుగుతున్నావా? పేతురు చెరపట్టబడ్డాడు. పేతురు పరిస్థితి బాగులేదు. సంఘానికి నాయకుడు లేడు. సంఘం ఎట్టిపోతుందో ఏమవుతుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో సంఘం ఉంది. కానీ సంఘం ఏం చేస్తుందంటే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నది అన్నాడు. ఇదే ఆదిమ అంత్యొక సంఘాల అనుభవం. ఈనాడు నీకు ఆ అనుభవం ఉందా? నీకు ఆ సంఘానికి ఆ అనుభవం ఉందా? క్రైస్తవులు అనబడాలంటే ప్రార్థించేటువంటి అనుభవంలో ఉండాలి. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు కార్యాలు చేయలేడు. ఇప్పుడు ప్రార్థించిన వెంటనే ప్రభువు ఆయన సంకల్పాన్ని బట్టి పేతురును చెరలో నుంచి విమోచించి ప్రార్థన జరుగుతున్న స్థలానికి తీసుకొచ్చాడు. 12వ వచనంలో చదువుతాం. 12 చదవండి అమ్మా. ఇట్లు ఆలోచించుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ 2-3 కూడి ప్రార్థన. ఎంతమంది కూడుకున్నారంట? గట్టిగా చెప్పాలి, అందరు చెప్పండి అమ్మా, నాతో చెప్పండి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఆదిమ సంఘంలో ఉన్న మంచి అలవాటు అది. మరి మన సంఘంలో ఎంతమంది కూడుకొని ప్రార్థన చేస్తున్నారు? మన సంఘ ప్రార్థనకి నీ వంతు సహాయం ఉందా? సహకారం ఉందా? ఎన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు నీకు ఆహ్వానం ఇవ్వాలి పరిశుద్ధాత్ముడు? ఏ ఏ కారణాల చేత ఆగిపోతున్నావా? అనుకూలమా? దేవునికి ప్రతికూలమా? యెహోవా సహాయానికి రాకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే సహాయం, ప్రార్థన సహాయం గొప్పది అన్ని సహాయాల కంటే. పౌలు గారు ఏమన్నాడంటే, ప్రార్థించుట వలన మీరు నాకు సహాయము చేయుచున్నారు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించును, ఇక ముందుకును తప్పించును. మా కొరకు ప్రార్థన చేయుట వలన కొరంది
కొరంది సంఘం, మీరు కూడా సహాయము చేయుచుంటుండగా ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అన్నాడు. పౌలు తప్పింపబడ్డాడు చాలా సందర్భాలలో. ఎందుకంటే కొరంతి లేక సార్వత్రిక సంఘాలు ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఆయన పరిచర్యలో క్రూర మృగాలతో పోరాడాల్సి వచ్చింది. రకరకాలైన ఆపదలు, నదుల వలన ఆపదలు, సముద్రాల వలన ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు. కొరంతి పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది. దిగంబరత్వముతో, చలితో, ఎంతో ప్రయాసముతో, కష్టముతో అని చెప్తూ రాస్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితులన్నిటి నుండి పౌలు తప్పింపబడ్డాడంటే సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఈనాడు మన మీద ఎంతో గురుతర బాధ్యత ఉంది. మన స్థానిక సంఘం కొరకు, సార్వత్రికం కొరకు విలువైనటువంటి ప్రార్థనలను దేవుని చేతికి మనం ఇవ్వాలి. నువ్వు ప్రార్థిస్తున్నావా సంఘంతో కలిసి? ఆ వ్యక్తిగతంగా నిన్న మంచంలో పడుకొని ప్రార్థిస్తున్నానంటే సరిపోదు. సంఘముతో కలిసి ప్రార్థించే అనుభవమే శ్రేష్టమైన అనుభవం. నువ్వు సంఘానికి రావట్లేదంటే నువ్వు వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేస్తున్నావో సులువుగా తెలిసిపోతుంటుంది. నీ ప్రార్థన ఎంత తక్కువైతే నువ్వు అంత సంఘానికి తక్కువగా సాగుతావు. నువ్వు వ్యక్తిగతంగా ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కడ పరిశుద్ధులు ఉన్నారు, ఎక్కడ సంఘం ఉన్నదని ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ సంఘాన్ని దగ్గరికి వస్తావు. నీ ఆత్మ ఆరిపోతుంది, నీ ప్రార్థనా జీవితం చల్లారుతుంది. నువ్వు వ్యక్తిగతంగా ఎదగలేకపోతున్నావు. సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవం, పరిశుద్ధుల క్షేమము కొరకు మొరపెట్టే అనుభవం నీకు లేకపోతుంది. సహాయానికి రాకపోతే ఎంత ప్రమాదం. సహాయానికి రావాలి, ప్రార్థన సహాయానికి. సంఘం ప్రార్థించింది, పౌలును తప్పించింది, పేతురును తప్పించింది. ఎంతోమంది దైవజనులను దేవుని వార్త కొరకు నిలువబెట్టి కార్యం చేసింది. ఈనాడు నీ బాధ్యత ఎంత? తెలంగాణలో, ఆంధ్రాలో విస్తారమైన వర్షాల గురించి వరదలు వస్తూ ఉంటే నువ్వు మాత్రం దుప్పటి కప్పుకొని కడుపు నిండా తిని పడుకుంటున్నావే. సంఘంతో ఒక గంట కూడా వారి కొరకు భారంగా ప్రార్థించలేని నీ పరిస్థితి ఎంత విచారకరం. నాకేం ఇబ్బంది లేదండి, సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నాను, దేవుడు నాకు క్షేమం ఇచ్చాడు అనుకుంటున్నావా? వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఆ సమయానికి వాళ్ళు ఊహించలేదు. అకస్మాత్తుగా వరదలు వచ్చేసాయి, తప్పించుకోలేని పరిస్థితి. తల్లిదండ్రులు పిల్లల ముందే చనిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు. ఇదిగో ఇప్పుడే వెళ్ళొస్తానన్న భర్త తిరిగి రాలేదు. నీళ్ళ కోసం వెళ్ళిన ఒక పాస్టర్ గారు, బాబుకు దాహం 4 రోజులు అవుతుంది, తీర్థమన్న పాస్టర్ గారు తిరిగి రాలేదు. మరొక పాస్టర్ గారు చనిపోయి 24 గంటలు శవం అలాగే ఉండిపోయింది. ప్రియులారా, ఎంత భయానకమైన పరిస్థితి. ఏమైనా నీకు బాధ కలుగుతుందా? చుట్టుపక్కల ఉన్న స్థితిగతులు ఏమీ బాగులేవు. నీవు ప్రార్థనకి ఎప్పుడు ప్రతిష్ఠించుకుంటావు? న్యాయాధిపతుల గ్రంథంలో తమకు సహాయము చేయని పరాక్రమశాలులు, వీరుల మీద శాపం వస్తుందని న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా దూతలు ప్రకటిస్తూ ఉన్నాయి. 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 23వ వచనం. యెహోవా దూత ఇట్లనెను, ఎందుకు? యెహోవా సహాయమునకు వారు రాలేదు. యుద్ధమందు శత్రువులతో పోరాడుతున్న బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు అంటున్నాడు. వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. దెబోరా యుద్ధానికి వెళతా ఉంటే వీరెవ్వరూ రాలేదు. మరి దెబోరాకి ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం చేశాడు. యెహోవా నాకు సహాయము చేశాను అని ఆమె చెప్పింది. 13వ వచనం. 13. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో
యెహోవా నాకు సహాయము. యెహోవాయే నిజమైన సహాయకుడు. నువ్వెన్నో సహాయాలు దేవుని దగ్గర పొందావు కదా, దేవుని ప్రజలకు సహాయం చేయడానికి నువ్వు ఎందుకు రావట్లేదు? పొందియుండియు పొందనట్టుగా నీవు ప్రవర్తింపనేలా అన్నాడు. మేలులు చేస్తున్న సంఘానికి నువ్వు ఎంతవరకు ప్రార్థన సహకారిగా సహవాసిగా ఉన్నావు? ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. అంటే సంఘానికి ఉన్న అలవాట్లలో అది రెండవది. ప్రార్థనకి వీళ్ళు రాలేదు, ఇది మొదటిది. మొదటి అనుభవం సంఘానికి, ఆదిమ సంఘానికి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే వారు ప్రార్థన చేసే సంఘం, ప్రార్థన గుంపులో ఉండే సంఘం. ఈ అంత్యదినాలు ఎంత భయంకరమైనవంటే, ప్రార్థన అంటే ఆదివారమే అనుకుంటారు, ఇక శుక్రవార స్త్రీల కూటాన్ని లక్ష్య పెట్టారు, శనివార సంఘ ప్రార్థనలను లక్ష్య పెట్టారు. నెలాఖరు ప్రార్థన అయితే లెక్కలోనే లేదు. ఎప్పుడు నీ జీవితంలో ఈ మంచి అనుభవాలను పొంది మనుష్య కుమారుని ఎదుట పాత్రుడి అవుతావు, శక్తి పొందుతావు, నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, సార్వత్రికమంతటిని నువ్వు తప్పిస్తావు. నువ్వు సంఘమైతే సంఘంతో కలిసి ప్రార్థిస్తావు, లేకపోతే ఆ ప్రార్థన అనుభవాలు పొందలేవు. రెండవది, సంఘానికి ఉన్న అనుభవం ఏంటంటే ఉపవాసం ఉండేటువంటి అనుభవం. చూడండి 12వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు. సంగమా దినాలలో తరచుగా ఈ అనుభవాన్ని కలిగి ఉంది. మరి మనం కలిగి ఉంటున్నామా? 13లో 2వ వచనం చదవండి. 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ఆయన నాకు ప్రత్యేక పరచుడని నాతో, అంటే మళ్ళీ ఉపవాసం ఉన్నారు. చూడండి 2 సార్లు 2వ వచనం 3వ వచనంలో రాయబడింది. సంఘం ఏం చేస్తుందంటే ఉపవాసం ఉంది అన్నాడు. ఉపవాసం, విపత్కర పరిస్థితులు, ఆపద కాలాలలో ఉపవాసం ఉంటున్నావా? నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గర గడపాలి, మొరపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. సంఘానికి ఉన్న అనుభవాలలో ఇది 2వ అనుభవం. యూదులందరూ ఒక్క దినానే చచ్చిపోవాలని ఆజ్ఞ వచ్చినప్పుడు దుష్టుడైన హామాను రాజశాసనం చేసి 121 సంస్థానాలలో ప్రకటన చేశాడు. వాళ్ళ పరిస్థితి ఎంతో దయనీయమైపోయింది. యూదులందరూ భయపడిపోయారు, మహారోదనలో, దుఃఖంలో మునిగిపోయారు. వాళ్ళకి ఇక ఏ మార్గం లేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే చెరలో ఉండి బాధను అనుభవిస్తున్నాం, ఇప్పుడు మరొక ఆపద మన మీద వచ్చి పడిందని మొర్దెకై మిగతా వారంతా గొనెపట్ట కట్టుకొని ఉపవాసం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎస్తేరుకు వర్తమానం వచ్చింది. ఎస్తేరు, అంతఃపురంలో ఉన్నంత మాత్రాన నేను తప్పించుకుంటానని నువ్వు అనుకుంటున్నావా? 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా, నేను రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవి సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్న ఎడలా ఆ యూదులకు సహాయమును విడుదలయు. దేవుడేం చేతులు కట్టుకొని కూర్చోడు, నువ్వు రాలేదని, నువ్వు ఉపవాసం ఉండలేదని. కానీ యూదులకు సహాయమును విడుదలయు వేరొక దిక్కు నుండి వచ్చును. నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమోనని ఆలోచించుకోమని. ఎందుకు ఈ స్థానం నీకు ఇచ్చాడు? సంఘంలో ఎందుకు నిర్ణయించాడు? ఈ సమయం కొరకేమేమో ఆలోచించుకో. నువ్వు రాజనగరిలో ఉన్నావు, నువ్వు తప్పించుకుంటాను అనుకుంటున్నావు,
అయితే నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరిక చేశాడు. అప్పుడు వెంటనే ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర వేడుకొని రాజు దగ్గరికి వెళ్ళి యూదులందరి మీదకి వచ్చిన ఖడ్గాన్ని తిప్పివేసింది, రాజశాసనాన్నే మార్చివేసింది. ఈనాటి సంఘం ఉపవాసం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా దేవుడు మారుస్తాడు, ఎవరినైనా తప్పించగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి నువ్వు సంఘంతో కలిసి ఉపవాసం ఉంటున్నావా? నెలాఖరు రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో నీ వంతు ఏది? కన్నీటితో వేడుకుంటున్నావా? సహాయానికి వచ్చిన ఎస్తేరు ఎంత ధన్యురాలైంది. ఆమె తాను ఆ తర్వాత తన జనాంగాన్ని అంతటిని కూడా రక్షించుకుంది. నిజమైన సంఘం ప్రార్థిస్తుంది, నిజమైన సంఘం ఉపవాసం ఉంటుంది. ఈ అనుభవాలు ఎప్పుడు మనం కలిగి ఉంటామో అప్పుడు ధన్యులమవుతాం. అంతేకాదు నిజమైనటువంటి సంఘం యేసే క్రీస్తుని ప్రకటిస్తుంది. అవి గృహ కూడికలే కావచ్చు, ఆదరణ కూడికలే కావచ్చు, వీధులలో ఆయన నామాన్ని ప్రకటించే ప్రతి స్థలంలో సంఘం కనబడుతూనే ఉంటుంది. అపోస్తలుల కార్యాలు ఆ దినాలలో సంఘం అన్ని స్థలాలకు వెళుతూ యేసే క్రీస్తుని ప్రతి ఇంట వారు మానక బోధిస్తూ హెచ్చరిక చేస్తూ వచ్చారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అలాంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉన్నామా? ఈ అంత్య దినాలలో యేసే క్రీస్తును ప్రకటించి ఆ సంఘంలో మనం భాగస్థులం అవుతున్నామా? 5వ అధ్యాయము 42వ వచనం చదవండి. ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి అన్నాడు. ఆదిమ సంఘం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది. పౌలు సాక్ష్యం తర్వాత, రక్షించబడిన తర్వాత అనేక స్థలాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. ఈనాడు ప్రకటిస్తున్నటువంటి సంఘంగా మనం ఉన్నామా? గృహ కూడికలు ఉన్నాయా? మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఇంట దేవుని వాక్యం మోగుతుందా? అకయలో వాక్యము మ్రోగేను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా ఆదిమ సంఘం అక్కడ పడితే దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటించారు. పౌలు ఆ యెరూషలేము వీధులే కాదు, అన్ని జనుల మధ్యకు వెళ్ళి కూడా వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యము ప్రకటన చేయడానికి అనువైన పరిస్థితులు కల్పించారు. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు కూడా రక్షణ పొందారు. అలా ప్రకటించమని దేవుడు పేతురుతో చెప్పాడు. అలా పిలిపించుకొని కొర్నేలితో దేవుడు చెప్పాడు. కొర్నేలికి దర్శనం వచ్చింది, అటు పేతురికి కూడా దర్శనం వచ్చింది. ఈ దినాలలో చాలా వింతైన దర్శనాలు వస్తాయి, కానీ నీ ఇంట్లో గృహకూడిక పెట్టుకో అమ్మా, దైవజనుని పిలిపించి రక్షణ వార్త చెప్పించమ్మా అన్న దర్శనాలు రావు. అలాగే దైవజనులు కూడా రకరకాలుగా తయారైపోయారు. ఇదిగో ఫలానా నల్ల చీర కట్టుకున్న, తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయికి క్యాన్సర్ ఉంది, వ్యాధి ఉంది, బాధ ఉంది, అంధకార శక్తుల ప్రభావం ఉంది, దేవుడు నాకు బయలుపరిచాడంటాడే కానీ నీ ఆత్మకు రక్షణ అవసరం, నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు యేసుని అంగీకరించు అనే చెప్పే మారు మనసు బోధలు కరువైపోయాయి. నీకు ఏ దర్శనాలు కలుగుతూ ఉన్నాయి? పక్కింటోకి పాము వస్తుంది, లేదంటే పక్కింట్లో ఆర్థిక నష్టం కలుగుతుంది, అక్కడ వీళ్ళకి అనారోగ్యం, ఈ దర్శనాలేనా? నీ ఇంట్లో గృహ కూడికలు జరిగించే దర్శనం ఏమన్నా ఉందా? దైవజనాన్ని పిలిపించుకునే దర్శనం ఉందా? ఇలాంటి దర్శనాలు కరువైపోతూ ఉన్నాయి. పౌలుకు దర్శనం వచ్చింది. ఏ దర్శనం వచ్చింది? చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. ఇంటి వారికి రక్షణ సువార్త లేదు, కానీ ఇతరులకు మాత్రం దర్శనాలు చెప్తూ ఉంటాం మనం. 16వ అధ్యాయము అపోస్తల కార్యములు 6వ వచనం.
వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. వారు 8 నుంచి చదవమ్మా. యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మిసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. మాసిదోనియా దేశస్థుడొకడు మాసిదోనియా దేశస్థుడొక్కడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము. అండ్ మాసిదోనియా ఎంతో భయంకరమైన ప్రాంతం. ఇక్కడికి వచ్చి వాక్యము చెప్పయ్యా, మేము వాక్యదాహముతో ఉన్నాం, మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని అతనికి దర్శనం వచ్చింది. పౌలు అనుకున్నాడు, సరే ఇటు బితునియా అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి ఏసు ఒప్పుకోవట్లేదు కదా, మాసిదోనియకు వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు మమ్ము పిలిచి ఉన్నాడని నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు వెళ్ళడానికి ప్రయత్నము చేసి తిమి అన్నాడు. మాసిదోనియా అవసరత కలిగిన ప్రాంతంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ వచ్చారు. ప్రియులారా, ఈనాడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? వాక్యం ప్రకటించే సంఘంగా ఉన్నామా? మంచి దర్శనాల చేత నింపబడిన సంఘంగా ఉన్నామా? మన ఇంట్లో వాక్యం ప్రకటించబడి ఎంతకాలం అయింది? నేను వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. 2 గృహ కూడికలు జరిగాయి. ఒకటేమో ఎస్తేర్ అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది, ఒకటి ఎవరింట్లో జరిగిందంటే కల్పాల వీధిలో జరిగింది, నవ్య వాళ్ళ ఇంట్లో. మీ ఇంట్లోనేనా? స్వప్న నవ్య వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇక ఎవరింట్లో గృహ కూడికలు జరగవు. జరిగితే ఆదరణ కూడిక లేదంటే జ్ఞాపకార్థ కూడిక. మరి గృహ కూడికల విషయమే మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? మీ ఇంటి వారికి ఎప్పుడు రక్షణ కలుగుతుంది? ఆ దర్శనం ఈ దర్శనం, ఆ ప్రవచనం ఈ ప్రవచనం అని తిరుగుతున్నాం. ఇలాంటి అనుభవం కలిగిన సంఘం ఆదిమ సంఘం. ఒక నిర్ణయం చేసుకోవాలి, నెలకొక్క పర్యాయమైన సంఘం నా ఇంటికి రావాలి, దైవజనుడు నా ఇంటికి రావాలి, వారి నోట నా ఇంట వాక్యం ప్రకటింపబడాలని. చిన్న మాట కూడా గొప్ప కార్యాన్ని చేస్తుంది. హోసన్న మినిస్ట్రీ స్థాపించిన యేసన్న ఎలా రక్షించబడ్డాడు తెలుసా? ఉజ్జీవ సభలకో స్వస్థత సభలకో వెళ్ళి రక్షించబడలే. మీరు ఆయన సాక్ష్యం చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న గృహకూడిక ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే దారిలో వెళుతూ ఆ ప్రార్థనలోకి వెళ్ళాడు. ఆ రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతూ ఉంటుంటే దేవుని వెలుగు అతనికి కలిగింది. దేవుడు అతన్ని రక్షించుకున్నాడు. అలా రక్షించుకున్న తర్వాత ఆయన ఎంత సాహిత్య సేవ, చక్కని సంగీతం, పాటలు, సంఘాలను స్థాపించగలిగాడు. ఏమో మన గృహంలో నుంచి ఒక్క దైవజనుడు లేస్తాడేమో. మన ఇంట్లో చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎంతమందికి మారి మనసు కలుగుతుందో, రక్షణ పొందుతారు. ఈ అంత్య దినాలలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు సోదరి సోదరుడా? మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటున్నామా? మనం ఎక్కడెక్కడో వేటికో విస్తారమైన ఖర్చులు పెడతాం, కానీ సంఘము కొరకు సహాయం చేయడానికి ముందుకు రాం. ఒక గృహ కూడిక, వాక్య ప్రకటన ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. 3 అనుభవాలు. ఆదిమ సంఘం ప్రార్థనలో ఉంది, ఆదిమ సంఘం ఉపవాసంలో ఉంది, ఆదిమ సంఘం వాక్యము ప్రకటించడానికి అవకాశాన్ని ఏర్పరిచింది. కొర్నేలి ఇంటికి పేతురును పిలిపించుకున్నాడు. కొర్నేలి మాసిదోనియా దేశస్థుడు, మాసిదోనియాకు పౌలును పిలిపించుకున్నాడు. అందుకే ఆ పట్టణాలు, ప్రాంతాలు, ఆ ఇంటిలో ఉన్నవారు, ముఖ్య స్నేహితులు అందరూ రక్షణ పొందారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రియులారా, మనం మన ఆ అనుభవంలో కట్టబడుతూ ఉన్నామా? అంత్య దినాల్లో ఉన్నాం. మెలకువ లేకపోతే, జాగ్రత్త లేకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రభు వలన ఎంతో సహాయం పొందిన మనం ఆయన వాక్య ప్రకారం ఎదగకపోతే మనకున్నవన్నీ కూడా వ్యర్థమైపోతాం. దేవుడిచ్చాడు, తీసుకోగలడు. ఎంతో జాగ్రత్త వహించి మన కార్యాలను మనం స్థిరపరచుకోవాలి. ప్రభా మాకు సహాయం చేయమని మనం అడగాలి. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.
ప్రార్థనలోకి వెళదాం.